ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు ఉన్నారు, మాట్లాడదాం. జశ్వంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జశ్వంత్ గారు, కైలాష్ మానస్ సరోవర్, ఆ సరోవరం చూడడం, అలాగే కైలాస శిఖరం దగ్గరికి వెళ్ళటం అనేది నిజంగా అందరికీ సాధ్యమే అంటారా? వెళ్ళొచ్చండి. ఒక ప్రొసీజర్లో వెళ్తే కైలాష్ మానసరోవర్ యాత్ర చేయడం అనేది చాలా ఈజీ అనమాట. అంటే పెద్దవాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు అందరూ వెళ్ళదగినటువంటి ప్లేసే అనొచ్చా? అప్ టు 70 years వరకు మనకు పర్మిషన్స్ ఉన్నాయండి వెళ్ళటానికి. ఎందుకంటే చైనా గవర్నమెంట్ అనేది రూల్ పెట్టుకున్నారు. సో అప్ టు 70 years, 70 years బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే మనకు పర్మిట్ కానివ్వండి, వీసా కానీ వస్తుందన్నమాట. సో ఏజ్ లిమిట్ అనేది చాలా స్ట్రిక్ట్గా చూస్తారు. సో మనకు పర్మిట్, వీసా ఉంటేనే మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మరి పీపుల్కి ఇప్పుడు వీసా అన్నీ కూడా చాలా మందికి ఉండవు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి ప్యాకేజెస్ అందిస్తారు? అంటే లైక్ మీ ప్యాకేజెస్లో వీసా ప్రాసెసింగ్ కూడా చేస్తారా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మన దగ్గర మానసరోవరం ప్యాకేజ్ ఏదైతే ఉందో మనకి 13 nights 14 days ఉంటుందండి. ఇందులో మనము ఫ్లైట్ టికెట్స్ ఇస్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఫెసిలిటీ, అకామిడేషన్, వాళ్ళకి కావాల్సినటువంటి టిబెటన్ వీసా, అలాగే టిబెటన్ పర్మిట్, చైనీస్ వీసా అన్నీ కూడా మనమే ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. అలాగే ప్రతి ఒక్క గ్రూప్తో కూడా ఒక టూర్ మేనేజర్ వాళ్ళతో ఫాలో అవుతారండి. హైదరాబాద్ నుంచి కానివ్వండి, బెంగళూరు నుంచి కానివ్వండి, ఎక్కడి నుంచి మన ఫ్లయింగ్ ఉన్నా సరే వాళ్ళతో పాటు ఒక టూర్ మేనేజర్, అంటే తెలుగులో మాట్లాడేటువంటి ఒక టూర్ మేనేజర్ వాళ్ళతో ఫాలో అవుతారు. మనం నేపాల్ వెళ్ళిన తర్వాత, అంటే కాఠ్మండు వెళ్ళిన తర్వాత కాఠ్మండులో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి మన లోకల్ టీం ఎవరైతే నేపాలీ గైడ్ ఉంటారో తను వస్తారు. నేపాలీ టీం మొత్తం, అంటే లైక్ కిచెన్ టీం ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళని షెర్పాస్ అంటారనమాట. సో వాళ్ళు కూడా మన గ్రూప్ సైజుని బట్టి 10 members వరకు వస్తారనమాట. మనం ఒక 80 to 90 people ట్రావెల్ చేస్తున్నామంటే వాళ్ళు ఒక 10 members జాయిన్ అవుతారు. మనం వన్స్ మళ్ళీ చైనా ఎంటర్ అయిన తర్వాత చైనీస్ గైడ్ వస్తారు. సో ఇలాగా ప్రతి 10 members-కి ఒక పర్సన్ కేరింగ్ అన్నట్టుగా ప్లానింగ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ కైలాష్ మానస్ సరోవర్ యాత్ర అనగానే ఇప్పుడు చాలా మంది కూడా ఆ కైలాస్ యొక్క పరిక్రమణ చేయాలి అనుకుంటారు కదా, ఆ కొండ చుట్టూరా. సో అవకాశం ఉంటుందా ఈ ప్యాకేజ్లో? ఎగ్జాక్ట్లీ అండి. సో మన టూర్ కూడా ఏంటంటే 13 nights 14 days టూర్ ఉంటుందన్నమాట. ఇందులో మనం అప్ టు కాఠ్మండు వరకు ఫ్లైట్ వెళ్తాము. కాఠ్మండు నుంచి ఈ టూర్ అంతా కూడా కంప్లీట్ బై రోడ్ ఉంటుందన్నమాట. సో కాఠ్మండు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 2 nights స్టే ఉండి కాఠ్మండులో చూడాల్సినటువంటి టెంపుల్స్, పశుపతినాథ్ టెంపుల్, గృహేశ్వరి టెంపుల్, జలనారాయణ టెంపుల్ ఇవన్నీ చూసుకొని మన యాత్రకు సంబంధించిన లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మనం చైనాలోకి ఎంటర్ అవుతాం అనమాట. వన్స్ చైనా ఎంటర్ అయిన తర్వాత వన్ బై వన్ అంటే స్టెప్ బై స్టెప్ మనం వెళ్తూ ఉంటాము. కొన్ని ప్లేసెస్లో మనము క్లైమేట్ అక్లిమటైజేషన్ గురించి అక్కడ 2 nights హాల్ట్ కూడా ఉంటాం అనమాట. ఎందుకంటే మనం ఉంటున్నటువంటి క్లైమేట్, మనకున్నటువంటి సీ లెవెల్ హైట్కి అక్కడికి చాలా వేరియేషన్ ఉంటుంది అనమాట. సో మన బాడీ అక్కడ ఎగ్జాక్ట్లీ అండి. సో మన బాడీ అక్కడ సెట్ అవ్వడానికి మనం ఒక ప్లేస్లో హాల్ట్ కూడా ఒక 2 days హాల్ట్ ఉంటాం అనమాట. సో ఆ 2 days హాల్ట్ టైంలో కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్లేసెస్ ఏమైనా సరే, తర్వాత మనం ఈ యాత్రకు సంబంధించి అక్కడ కావాల్సినటువంటి ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ లైక్ ఏదైనా థర్మల్స్ కానివ్వండి, లేకపోతే ట్రెక్కింగ్ స్టిక్స్ కానివ్వండి, గ్లౌజులు, ఇలా ఏవైనా సరే పర్చేస్ చేసుకోవాలనుకున్నా సరే ఆ ప్లేసెస్లో పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగా మనం స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటాము. వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనము ఈ కైలాష్ మానసరోవర్లో స్నానం అనేది ఉంటుందన్నమాట. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఈ మానసరోవర్లో టచ్ చేసి అలాగే ప్రోక్షణము, స్నానము, అలాగే అక్కడ ఏమైనా సరే పూజా కార్యక్రమాలు చేయాలనుకున్నా సరే పూజలు అన్నీ కూడా చేసుకొని అక్కడ నుంచి మనం డార్చన్ అనే ప్లేస్కి వెళ్తాం. పూజలు అంటే ఇప్పుడు ప్రీస్ట్ కూడా వస్తారా మీతో పాటు, లేదా అక్కడ ఉంటారా? అక్కడ అందుబాటులో ఉంటారండి. అక్కడ అందుబాటులో మీరు మేనేజ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ అండి. సో అలాగే మనం ఎప్పుడైతే పరిక్రమ వెళ్ళాలనుకుంటున్నామో ఈ డార్చన్ అనేది బేస్ క్యాంప్ ఉంటుంది అనమాట. సో మొత్తం అంతా పరిక్రమ చెయ్యాలి, కైలాస శిఖర పరిక్రమ చెయ్యాలి అంటే 3 days పడుతుందండి. సో మొదటి రోజు ఒక 12 kilometers ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అప్రాక్సిమేట్లీ. 12 kilometers అయిన తర్వాత దిరాపుక్ అనే ప్లేస్లో మనం స్టే ఉంటాం అనమాట. దాని తర్వాత సెకండ్ డే 22 kilometers ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఆ 22 kilometers ట్రావెల్ చేసి జిత్తుల్ఫుక్ అనే ప్లేస్లో హాల్ట్ ఉంటాం అనమాట. దాని తర్వాత లాస్ట్ డే ఒక 6 kilometers మాత్రమే ట్రావెల్ చేసి డార్చన్కి వచ్చి అక్కడ నుంచి మనం మళ్ళీ స్టెప్ బై స్టెప్ బ్యాక్ వచ్చేస్తాం. సో ఎవరైనా సరే పరిక్రమ చెయ్యాలి అంటే పూర్తిగా 3 days మనం నడిచైనా చేయొచ్చు, లేదు ఒకవేళ నడవలేని వాళ్ళు ఉన్నారు అనుకుంటే మనకు అక్కడ హార్స్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో మొదటి రోజు పూర్తిగా మనకు హార్స్ అనేది అందుబాటులో ఉంటుంది. రెండో రోజు మనకు ఒక 7 kilometers అప్ వరకు ఈ హార్స్ అనేది వస్తుంది అనమాట. దాని తర్వాత ఒక 5 kilometers డౌన్ ఉంటుంది. ఆ టైంలో కొంచెం స్లిప్పరీగా ఉంటుంది, అక్కడ దిగడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కనుక ఆ హార్స్ అనేది వేరే రూట్లో వాళ్ళు వచ్చేస్తారు, హార్స్ పీపుల్. సో మనం రెగ్యులర్ రూట్లో మనం డౌన్ అయిపోయి మీటింగ్ పాయింట్ అనేది ఉంటుంది అనమాట. అక్కడ వచ్చి మళ్ళీ కలుస్తారు. తర్వాత మళ్ళీ ఒక 10 kilometers హార్స్ మీద ట్రావెల్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా
పరిక్రమ ఎవరైనా చేయాలనుకున్నా సరే చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. బట్ Okay. ఈ యాత్ర చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా కంప్లీట్గా ఒక 4 months బిఫోర్ నుంచే డైలీ వాకింగ్ చేయడము, ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 hour వరకు, అలాగే యోగా ప్రాక్టీస్ చేయడము, శ్వాసకు సంబంధించి ఉన్నటువంటి ఎక్సర్సైజ్ అన్ని కూడా బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి లంగ్ కెపాసిటీ అనేది బాగా పెరుగుతుంది. ఎందుకంటే అది హై ఆల్టిట్యూడ్ లో ఉండే ప్లేస్ కాబట్టి Exactly. ముందుగానే జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడే మనం ఈ 3-4 months బాగా ప్రాక్టీస్ చేసి మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా లిమిటెడ్గా తీసుకుంటూ మనం ప్రాక్టీస్ చేసామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ప్రాబ్లం ఉండదు. మనకు ఎక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం కానివ్వండి, సిక్ అవ్వడం కానివ్వండి ఎక్కడ ఉండదు. హ్యాపీగా టూర్ అనేది చేసుకొని రావచ్చు అనమాట. టోటల్గా 13 nights and 14 days ప్యాకేజ్ చాలా పెద్ద లాంగ్ టూర్ అని చెప్పొచ్చు. అండ్ జీవితంలో ఒక్కసారన్నా వెళ్ళాలనుకునేటువంటి ప్లేస్ కాబట్టి అసలు సీజన్ అంటూ ఉంటుందా అండి? ఏది బెస్ట్ టైం అంటారు? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మనకు రాబోతున్న సమ్మర్ ఏదైతే ఉందో మే, జూన్, జూలై అప్ టు మనము ఆగస్ట్ వరకు కూడా వెళ్ళొచ్చండి. దాని తర్వాత మళ్ళీ వర్షాలు వచ్చేస్తాయి. సో మన దగ్గర బ్యాచెస్ కూడా ఏంటంటే ఎవ్రీ మంత్ మేలో బ్యాచ్ ఉంది, జూన్లో ఉన్నాయి, జూలైలో ఉన్నాయి, అలాగే ఎవ్రీ మంత్ బ్యాచ్ అనేది ఉందన్నమాట. ఇంకా ఎవరికైనా సరే ఈ ప్యాకేజ్ గురించి డౌట్స్ ఉన్నాయంటే ఆ టూర్ ఎవరైతే చేసి వచ్చిన వాళ్ళు ఉన్నామో వాళ్ళతో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడించి వాళ్ళకు ఉన్నటువంటి క్లయింట్స్కి ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా ఫుల్ క్లారిటీ అనేది ఇస్తారనమాట. ఈ యాత్రలో కూడా అంటే ఈ యాత్ర చేయాలి అంటే కూడా హెల్త్ సర్టిఫికేట్స్ ముఖ్యమా అండి? అవసరం లేదా? అవసరం లేదండి. రెగ్యులర్గా మనం హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉంటాం కాబట్టి ఒకసారి యాత్ర వెళ్ళే ముందు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇలా మేము మానసరోవరం యాత్రకి వెళ్ళాలనుకుంటున్నాము, ఆ హై ఆల్టిట్యూడ్కి వెళ్ళినప్పుడు మా బాడీ సపోర్ట్ చేస్తుందా లేదని ఒక అడ్వైస్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. రైట్ అండి. సర్టిఫికేట్ లేకపోయినప్పటికీ మనల్ని మనం ఫిట్గా ఉంచుకోవడం అనేది ఆ ప్లేస్లో చాలా చాలా ముఖ్యం. ఎగ్జాక్ట్లీ అండి. రైట్ జశ్వంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి కైలాష్ మానస్ సరోవర్ యాత్ర. మీరు కూడా చేయాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నెంబర్కి కాల్ చేయండి. అలాగే యాత్రకి ప్లాన్ చేసే ముందు మీ హెల్త్ ఫిట్నెస్ గురించి కూడా ఒకసారి ఆలోచించండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.